సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఖాళీ స్థలం వాస్తు పాటించాలి, బాగుపడాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇప్పుడు అందరికీ వాస్తు అనేది తెలిసింది. వాస్తు పాటిస్తే బాగుపడతాం. ఎందరో బాగుపడ్డారు, మేము చూసాం. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా బాగుపడ్డారని మాకు కూడా తెలుసు. కొత్తగా ఇల్లు కట్టుకోబోతున్నాం ఇప్పుడు. కానీ చాలా చిన్న స్థలం, 90 గజాలే ఉంది. వాస్తు పాటించి కట్టుకోవాలి. ఎలా? మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే వాస్తు పాటించడం చాలా ఈజీ, కానీ పాటించాలి. వాస్తు పాటించి బాగుపడాలనే తపనున్న వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. చిన్న చిన్న ఇళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయితే బాగా డబ్బున్న వాళ్ళు ఖాళీ స్థలాలు బాగా వదిలిపెట్టి కట్టుకుంటారు, హాయిగా ఉంటారు. ఎటొచ్చి పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం. ప్రతి ఒక్కరికి కూడా మేము బాగుపడాలనే ఉంటుంది. కానీ వాస్తు పాటించడం కష్టం అని అంటుంటారు. కష్టం ఏం కాదండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా సాక్రిఫైస్ చేస్తే మళ్ళీ వేరే ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తారు, జీవితంలో బాగుపడతారు. లేదు ఇక్కడే ఇలాగే కట్టుకుంటాం మేము అంటే ఇంక అక్కడే ఆ ఇంటితోనే ఆ సమాప్తం. ఇంకా మళ్ళీ ముందుకు బాగుపడేది లేదు, ఇంకొక ఇల్లు కొనుక్కునేది, వృద్ధిలోకి వచ్చేది అంటూ ఉండదు. ముఖ్యంగా ఏంటంటే వెరీ సింపుల్గా చెప్తాను, ఖాళీ స్థలాల గురించి తప్పకుండా పాటించాలి. దక్షిణం కంటే ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అలాగే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఏ మూలలు పెరిగి ఉండకూడదు, పెరిగితే సరి చేసుకోవాలి. ఈశాన్యం పెంచాలి. ఉత్తర ఈశాన్యమైనా, తూర్పు ఈశాన్యమైనా, లేకపోతే మొత్తం ఉత్తరం తూర్పు కలిసి ఈశాన్యమైనా పెంచాలి. ఈశాన్యం పెంచడంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటికి ఎలా పెంచితే బాగుంటుందో ఎవరైనా బాగా వాస్తు తెలిసిన వాళ్ళు కన్సల్ట్ చేసి పెంచాలి. ఇది మొదటి. మనం స్క్వేర్గా లేకపోతే రెక్టాంగిల్గా చేసుకున్నాం ప్లాట్ని. ఖాళీ స్థలాలు ఇప్పుడు ఎత్తుపల్లలు సరిగ్గా లెవెల్ చేసుకోవాలి. రోడ్డు కంటే కొంచెం హైట్లో చేసుకోవాలి ఇల్లు. ఖాళీ స్థలం వదులుకోవాలి. చాలా చిన్న స్థలం అండి, అసలు ఖాళీ స్థలం వదులుకోలేము. ఓకే, ఖాళీ స్థలం వదులుకెళ్ళాం. కానీ ఉత్తరంలో రోడ్డు ఉన్న వాటికి ఖాళీ స్థలం వదలకుండా స్థలం అంతా ఇల్లు కట్టేసుకోవచ్చు, తప్పులేదు. గుమ్మాలన్నీ కూడా వచ్చే స్థానంలో పెట్టుకోవాలి. అలాగే తూర్పులో రోడ్డు ఉంది, తూర్పు ఫేసింగ్ హౌస్కి స్థలం అంతా ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడ కూడా ఖాళీ స్థలం వదులుకోకుండా మొత్తం కట్టేసుకోవచ్చు. దానికి కూడా వచ్చే స్థానంలో ద్వారాలు పెట్టుకోవాలి. కానీ స్థలం అంతా ఇల్లు కట్టుకున్నా కొంచెం వెంటిలేషన్కి ఇబ్బందిగా ఉంటుంది మరి. ఎందుకంటే టాయిలెట్ వెంటిలేషన్ వెళ్ళిపోవాలి కదా, లేకపోతే మొత్తం ఆ దుర్గంధం అంతా కూడా ఇంట్లోనే ఉంటుంది. వెంటిలేటర్స్ పెట్టుకుంటే పై నుంచి వెళ్ళిపోతుంది. ప్రతి రూమ్లో వెంటిలేటర్ పెట్టుకోవాలి. ఖాళీ స్థలం వదులుకుంటే బాగుంటుంది. అసలు స్థలం చిన్నగా ఉంది వదులుకోలేమంటే ఉత్తరంకి తూర్పు ఇంటికి మాత్రం వదులుకోకుండా కట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు మాది దక్షిణ ఫేస్ ఇల్లు అండి, పశ్చిమ ఫేసింగ్ ఇల్లు అండి, మాకు రోడ్డు దక్షిణంలో ఉంది, మాకు రోడ్డు వెస్ట్లో ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, చిన్న స్థలం, ఖాళీ స్థలం వదులుకోవడం ఇబ్బందిగా అంటే మాత్రం ఇక్కడ కుదరదు. వదులుకోవాలి, తప్పదు. తూర్పులో ఉత్తరంలో కాస్త ఖాళీ స్థలం వదులుకొని పశ్చిమంలో దక్షిణంలో వదులుకోకుండా కట్టుకున్నా బాగానే ఉంటుంది. అలాగే పశ్చిమ ఫేసింగ్ హౌసెస్ కూడా తూర్పులో ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకోవాలి. ఎంతో కొంత వదిలిపెట్టి కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండి బాగుపడతారు. మళ్ళీ వేరే ఇల్లు కొనుక్కొని, పెద్ద ఇల్లు కొనుక్కొని కట్టుకునే స్తోమత కూడా వస్తుంది. లేదు ఇప్పుడు ఆల్రెడీ మేము దక్షిణ ఫేసింగ్ ఇంట్లో ఉన్నాం, స్థలం అంతా ఇల్లు కట్టేసుకున్నారు, ఇప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు పాలవుతున్నాం అంటే కంపల్సరీగా ఆ ఇంటికి సర్జరీ చేయాలి. లేదా ఇంటి వెనకాల సౌత్ ఫేసింగ్ ఇంటికి వెనకాల ఏమైనా ఖాళీ స్థలం ఉంటే ఉత్తరంలో కొనుక్కొని కలుపుకోవాలి. లేదు స్థలం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తరంలో ఖాళీ స్థలం వచ్చేలాగా బిల్డింగ్ కాస్త తీసేయాలి, తప్పదు. తూర్పులో కూడా తీసేస్తే బాగుంటుంది, కాస్త ఖాళీ స్థలం ఏర్పరచుకుంటే. లేదు తూర్పులో కుదరట్లేదు, కనీసం ఉత్తరంలో అయినా తీసేస్తే దక్షిణ ఫేసింగ్ ఇంటికి బాగుంటుంది. తీసేసి అక్కడ వెనకాల ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, ముందుకు దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకుంటే
ముందటి కంటే పరిస్థితి చాలా చక్కబడుతుంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఇంటికి తూర్పులో ఖాళీ స్థలం ఏర్పరచుకోవాలి. ఖాళీ స్థలం వెనకాల ఉంటే కొనుక్కొని కలుపుకోవాలి. లేదు అంటే మాత్రం ఆ తూర్పులో బిల్డింగ్కి సర్జరీ కంపల్సరీ తీసేయాలి. పైనుంచి కింది వరకు తీసేయాలి. ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్ తీసేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకోండి మరీ సంతోషం. తూర్పులో కనీసం ఒక అడుగు ఖాళీ స్థలమైనా వచ్చేలాగా చేయాలి. ఆకాశానికి ఓపెన్గా కింది నుంచి పై వరకు. ఉత్తరంలో కూడా వీలుంటే ఖాళీ స్థలం ఏర్పరచుకుంటే బాగుంటుంది. లేదు కనీసం తూర్పులైనా ఖాళీ స్థలం ఏర్పరచుకొని అక్కడ తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, ముందుకు పశ్చిమాయంలో ఒక ద్వారం పెట్టుకుంటే పరిస్థితి ఎంతో బాగుపడుతుంది. ఎందుకంటే చాలామంది నేను చూశాను, చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, ఆర్థికంగా చితికిపోతారు. ప్రస్తమానం కష్టపడుతూనే ఉంటారు, పోట్లాడుతూనే ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఖాళీ స్థలాలు కొంచెం పాటించి గుమ్మాలన్నీ కూడా ఉచిత స్థానంలో పెట్టుకుంటే కనీసం వాళ్ళ పరిస్థితులు ఎంతో మార్పు వస్తుంది. సాయి రక్ష.